ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యల్ని సత్వరమే పరిష్కరించండి. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆదేశం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్కు ఆర్జీలు అందించిన ఆర్జీదారులు. ఇక భవిష్యత్ అంతా ఏఐ మీద ఆధారపడి ఉంటుంది. శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల నందు వెల్లడి. కళాశాల నందు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో అటలీ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన గురుప్రసాద్. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యల్ని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో అత్యధికంగా రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలు సత్వరం పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యని సత్వరమే పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదే విధంగా ఈ కార్యక్రమంపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో ప్రజల నుండి వచ్చిన అర్జీలు సత్వరమే పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు. అంటే పిల్లలు నాటాలి, పిల్లలు సంరక్షించాలి. సో వాళ్ళకి అనుగుణమైన ప్లేస్ పెంచుకోండి. ఆ రోజు వాళ్ళని ఎక్కువ దూరం తీసుకెళ్ళలేదు, కష్టము. స్కూల్ మీరు స్కూల్ పక్కన రోడ్ ఉంటుంది, ఆ రోడ్ పక్కన ఎవెన్యూ ప్లాంటేషన్ చేయిస్తే కూడా అవుతుంది. అలా ఓకే రైట్. సో ఐఎమ్ టెలింగ్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ అండ్ డిఆర్ఓ గారు, డిఈఓ గారు అండ్ హెడ్ క్వార్టర్ ఎంపీడీఓ గారు కూడా ఒకసారి వస్తే వాళ్ళ కోసం ఎంతసేపు వెయిట్ చేస్తారా వాళ్ళు? విజయ అభిషేక్ రాజనగర్, సి నళిని గడ్డిపల్లి, శివకుమార్ ప్రశాంత్ నగర్, జి శ్రీనివాస్ రెడ్డిస్ కాలనీ, దేవీస్ ముద్దిరేవు, సిఆర్ సినికొండ, ప్రాకామ్య అప్పాల తోట. నమస్కారం. ఈరోజు సోమవారం మనకి రెగ్యులర్గా ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ పీజీఆర్ఎస్లో ప్రజలు ఎవరైనా తమకి గ్రీవెన్సెస్ ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మనం ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఆఫీస్ నుంచి అన్ని సెక్షన్స్కి సంబంధించిన అధికారులు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనకి ఈ రెవెన్యూ సెక్షన్కి సంబంధించి ట్యాక్స్ ఎన్హాన్స్ అయిందనేది ఒక 3-4 గ్రీవెన్స్లు అనేవి అక్కడ రావటం జరిగింది. అదేవిధంగా కొన్ని ఏరియాస్లో రోడ్స్, ట్రైన్స్ కావాలని గ్రీవెన్స్ అనేది రావటం జరిగింది. ఈ ట్యాక్స్ ఎన్హాన్స్మెంట్కి సంబంధించి రెవెన్యూ సెక్షన్
అధికారులకి వారిని పరిశీలించి రివిజన్ పిటిషన్ అనేది వేయమని చెప్పడం జరిగింది. రోడ్లు, డ్రైన్స్ అనేవి ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉన్న ఏవైతే గ్రీవెన్స్లు ఉన్నాయో అవన్నీ కూడా ప్రయారిటీ కింద తీసుకొని వాటికి కూడా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ విధంగా మనం ప్రతి సోమవారం కూడా ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చినటువంటి గ్రీవెన్స్లన్నీ కూడా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మరి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఫస్ట్ ఇనీషియల్గా మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి మీ సమస్యను తెలియజేస్తే అక్కడ సచివాలయంలో అన్ని సెక్షన్స్కి సంబంధించినటువంటి సెక్రటరీస్ ఉంటారు. కమ్యూనిటీ సెక్రటరీస్ కావచ్చు, అదేవిధంగా ప్లానింగ్, రెవెన్యూ సెక్షన్కి సంబంధించి అడ్మిన్ సెక్రటరీ, శానిటేషన్ సెక్రటరీ అందరూ కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. వారు మీ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఇన్ కేస్ అక్కడ ఏదైనా మీకు సమస్య పరిష్కారం కాకపోతే ఈ మనం సోమవారం ఈ గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుంది. అక్కడికి వచ్చి మీ సమస్యను తెలియజేస్తే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక భవిష్యత్తు ఏఐ మీద ఆధారపడి ఉంటుందని కావున ప్రతి విద్యార్థి దీనిపై శిక్షణ పొందాలని జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ గురుప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల నందు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో అటల్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఐఐటి డాక్టర్ మహేంద్రన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుప్రసాద్ మాట్లాడారు. ఈ శిక్షణా తరగతులు 6 రోజుల పాటు తమ కళాశాలలో జరుగుతాయని తెలిపారు. వివిధ రంగాల్లో సామర్థ్యం, వ్యక్తిగతీకరణ మరియు ఆవిష్కరణ ప్రోత్సహించడం ద్వారా ఏఐ పట్టణ అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, పురోగతులు మరియు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు చేస్తోందన్నారు. పట్టణ అభివృద్ధిలో ఏఐ వనరుల కేటాయింపును ఆప్టిమైజ్ చేస్తుందని, రవాణాను మెరుగుపరుస్తోందని మరియు ప్రజా భద్రతను మెరుగుపరుస్తుందని అన్నారు. ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్స్ వ్యక్తిగతీకరించిన వైద్యం మరియు క్రమబద్ధీకరించబడిన కార్యకలాపాలు నుండి ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు మెరుగైన రోగి ఫలితాలకు దారితీస్తాయని తెలిపారు. అది తనంతకు తాను ఒక ఆల్గరిథం తయారు చేసుకొని ఈ కేసుని స్టడీ చేస్తే దిస్ ఇస్ అవైలబుల్ డాటా ఆఫ్ కోర్స్ సూపర్వైజ్డ్ తర్వాత వచ్చే మెయిల్స్ లో ఇప్పుడు మెయిల్స్ లో ఏదైతే అది డిసైడ్ చేసుకునేదో ఇవన్నీ స్పామ్ అని వాటిన అలాంటివి పదాలు. ఈరోజు మా శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో ఏఐ రోల్ ఇన్ అర్బన్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ ఇన్ అర్బన్ డెవలప్మెంట్ పైన 6 days వర్క్షాప్ స్టార్ట్ కావడం జరిగింది. దీనిలో జిల్లాలోని వివిధ కళాశాల ఫ్యాకల్టీ మరియు పీజీ విద్యార్థులు, ఎంసీఏ, ఎంబీఏ విద్యార్థులు కూడా పాల్పంచుకుంటున్నారు. ఈ వర్క్షాపు అటల్ స్పాన్సర్డ్ బై ఏఐసిటి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందులో ఏఐసిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్మెంట్ ఏంటి, టెక్నాలజికల్ డెవలప్మెంట్, రోల్ ఆఫ్ ఏఐ ఇన్ ప్రజెంట్ డే సొసైటీ అనే దాని గురించి వివిధ రకాల నిపుణులు ఇక్కడికి వచ్చి వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వల్ల ఇటు ఫ్యాకల్టీలోనూ అటు స్టూడెంట్స్లోనూ అవేర్నెస్ క్రియేట్ అయ్యి మంచి అవుట్పుట్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ సద్వినియోగం చేసుకోవాల్సింది. పిల్లలందరూ కూడా ఇక్కడ ట్రైన్ అయ్యే టీచర్స్ మిడ్స్లో, రాయలసీమలో ఎక్కడైనా కూడా పోయి ఈ అటల్ వర్క్షాప్ అటెండ్ అయ్యి వాళ్ళు ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎండ్ యూజర్కి సఫలీకృతమయ్యేదానికి తోడ్పడే విధంగా ఈ వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా అందరికీ తెలియజేయడం అంటే జ్ఞానాంబిక ఒక విద్యలోనే కాదు, క్రమశిక్షణలోనే కాదు, రకరకాల నైపుణ్యాభివృద్ధిలో కూడా, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో కూడా ముందుగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. నమస్కారాలు, ధన్యవాదాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది. ఆకర్షణీయమైన డిజైన్స్, అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అబ్బురపరచడానికి సిద్ధంగా ఉంది. మరింకెందుకు ఆలస్యం, ఈ రోజే మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి. మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, మదనపల్లి.
వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. గౌతమ బుద్ధుని తల నరికిన ఉన్మాద దుర్ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎస్టీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ కుల ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కుల వివక్షతో బౌద్ధుల్ని అవమానించి దురుసు ప్రవర్తనతో దళిత నేతల్ని గాయపరిచి బాధితులపై తప్పుడు కేసులు నమోదు చేయించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుపై తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి గ్రామంలో ఉన్న బుద్ధుని కొండపై గతంలో గౌతమ్ బుద్ధుని 3 విగ్రహాలను సీసీ కెమెరాలను వాటర్ పైప్లను ధ్వంసం చేశారని గుర్తు చేశారు. దీనిపై మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ నందు 2 కేసులు నమోదయ్యాయని, ఈ కేసులపై పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో ఉన్మాదులు మరింత బరితెగించి ఇప్పుడు 4వ సారి బుద్ధుని మరో విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. నిలవెత్తు పీఠంపై నుండి భగవాన్ బుద్ధుని విగ్రహాన్ని కిందకు తోసేసి ధ్వంసం చేసి తంగులాంటి సినిమాలలాగా తల నరికి తల మొండెం వేరు చేసి తలను చేతిలో ఉంచి అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన చెందారు. ఈ దుర్ఘటనపై స్థానిక పోలీసు అధికారుల స్పందన ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. పోలీసులు బౌద్ధ విహార నిర్వాహకుల నుండి వివరాలు సేకరించకుండా వీఆర్ఓను పిలిపించి విచారించడం ఏమిటని నిలదీశారు. ఇప్పటికైనా పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని, లేని పక్షంలో చలో మదనపల్లి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. మదనపల్లిలో బుద్ధిని కూడా ఏర్పాటు చేసి పీటీఎం శివ 2 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఒక ఉద్యానవనంలాగా ఒక పర్యాటక కేంద్రంలాగా తయారు చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా ఒక ఏర్పాటు చేస్తే దాన్ని గతంలో 2-3 దఫాలు ముష్కరులు కొట్టేశారు. మరి మొన్న ఈ మధ్య రామ్దేవ్ వచ్చినప్పుడు హాస్టల్స్లో ఆయనకు ప్రత్యేకమైన ఏర్పాటు చేసి భూమి ఇవ్వాలని చెప్తే దాన్ని ప్రజా సంఘాలంతా కూడా వ్యతిరేకించాము. శివ కూడా ప్రెస్ మీట్ పెట్టి వ్యతిరేకిస్తే 2వ రోజే ఇక్కడ దానిపై దాడి జరిగింది. బుద్ధిని కొండపై వెళ్ళి సీసీ కెమెరాలు పాటు చేసి మరి విగ్రహాన్ని పగలగొట్టారు. ఇది ఇవాళ కొత్త కాదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే విజయవాడలో బుద్ధిని విగ్రహాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేశారు. 2వది నిన్న మొన్న అంతా ఒక 4-5 రోజులప్పుడు కేవీపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని పడగొట్టేశారు. అట్లాగే ఇక్కడ బుద్ధుని విగ్రహాన్ని పడగొట్టేశారు. దాదాపు కూటమి పాలన వచ్చినప్పటి నుంచి 850 అత్యాచారాలు, సాంఘిక బహిష్కరణలు, తర్వాత చిన్నపిల్లలు రేప్ చేసి చంపడం జరుగుతుంటే ఈ పాలకుల పట్ల కానీ ఇక్కడ బుద్ధుని విగ్రహం పడగొట్టేశారని దానికి సంబంధించిన అభిమానులందరూ కూడా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే అంబేద్కర్ విగ్రహం కాడ వాళ్ళపైన కేసులు పెట్టడానికి మాత్రం సంసిద్ధంగా ఇవాళ మదనపల్లి పోలీసులు ఉన్నారు. నిన్న మొన్ననే ఈ రోజు కూడా తహసీల్దార్ విజిట్ చేస్తున్నాడు. ఎనుగారుపల్లిలో మాలపల్లి చుట్టూరు కంచె వేశారు. కంచె వేస్తే ఎమ్మెల్యే చెప్పినాడు, అయ్యా విచారించి కంచె తీయించని చెప్తే ఎమ్మెల్యే చెప్పినా కూడా దిక్కులే పోలీసులు. మరి ఆ కంచె అట్లాగే ఉంది, వాళ్ళు బయట రావడానికి వీలు లేకుండా ఉంది పరిస్థితి. దానిపైన పట్టించుకోరు. మేము అడుగుతున్నాం, వెంటనే బుద్ధుని విగ్రహం అయితే ఎవరైతే పడగొట్టారో వాళ్ళైతే ఏ మతోన్మాద శక్తులు, అసాంఘిక శక్తులు వాటిపైన వెంటనే విచారణ జరిపించి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే గతంలో కూడా అనేక ప్రయత్నాలు జరిగాయి. ఇవాళ వెంటనే చేయాలి. అంతేకాకుండా ఎవరైతే ఉద్యమకారులు దీన్ని నిరసిస్తూ ఉద్యమం చేస్తున్నారో వాళ్ళపై 2-3 కేసులు పెట్టారు. ఇది ఎక్కడ న్యాయం అండి? మాకు అన్యాయం జరిగిందని చెప్తే బాధితులపైన కేసు పెట్టడం అనేది ఈ మదనపల్లిలోనే ప్రత్యేకంగా ఉంది. అట్లాగే కౌంటర్ కేసులు వెంటనే ఎత్తేయాలా, బుద్ధుని విగ్రహానికి రక్షణ కల్పించాలా. అట్లాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలపైన పాశవికమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాం. ఈ ప్రజా సంఘాలన్నీ కూడా భవిష్యత్తులో అనేక ఉద్యమాలు చేయడానికి ఇట్లాగే కొనసాగితే 10 రోజుల్లో పెద్ద ఎత్తున మేము ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి దాని పాలకులు పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నాం. వెంటనే చర్య తీసుకోవాలని హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై మాన్. మదనపల్లిలో దేశంలో కంటే భిన్నంగా మదనపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ప్రత్యేక రాజ్యాంగాన్ని రాసుకొని భారత రాజ్యాంగాన్ని కాదని ఇక్కడ ఈ అన్నమయ్య జిల్లా ఎస్పీ తన సొంత రాజ్యాంగాన్ని రాసుకొని ప్రజా ఉద్యమకారుల పైన ఆయన కక్ష సాధింపు చర్యలు చాలా దఫాలుగా చేపడతారనే విషయాన్ని మీ ముందుకు ఉంచుతున్నాము. ఈ నేపథ్యంలో మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ ఎస్పీ గారు తన విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఎక్కడైతే కంప్లైంట్ వస్తుందో, ఎక్కడైతే హింస జరుగుతుందో, ఎక్కడైతే ఉన్మాదం జరుగుతుందో ఆ ఉన్మాదం పైన స్పందించకుండా, ఆ హింస పైన, దాడి పైన స్పందించకుండా ఈ దాడుల పట్ల, ఉన్మాదం పట్ల ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తారో ఆ ప్రశ్నించే వాళ్ళపైన ఆ ప్రశ్న గొంతుకను తొక్కాలని ఇక్కడున్నటువంటి ఎస్పీ గారు చాలా కక్ష సాధింపు చర్యలు చేస్తారనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. దాడికి నిరసనగా ఎవరికి ప్రజలకు ఎలాంటి అపేక్ష లేకుండా, ఇబ్బంది లేకుండా అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే
ఆ నిరసన వ్యక్తం చేయడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ జీర్ణించుకోలేక బలవంతంగా ఆయన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించి పోలీసులు మొత్తం కూడా అక్కడ మూకుమ్మడిగా దాడి చేయడానికి వచ్చినట్లయితే అక్కడి నుంచి నిరసన వ్యక్తం చేస్తూ పోలీసుల యొక్క విన్నపాన్ని విని 5 గంటలకు పోలీస్ స్టేషన్లకు వెళితే ఆ వెళ్ళినటువంటి పీటీ సుప్రసాద్ వాళ్ళ బృందాన్ని అక్కడ దాడి చేసే రకంగా వాళ్ళ మోకాళ్ళకి గాయాలయ్యే రకంగా చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి అనారోగ్య పరిస్థితులు ఉన్నా కూడా అక్కడి నుంచి బయట వెళ్ళనీయకుండా ఒక హిట్లర్ నిరంకుశ పరిపాలన వ్యవస్థను తీసుకొచ్చినటువంటి మదనపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధికార ఎస్పీ గారు కూడా చేస్తున్నటువంటి ఈ ఉన్మాద చర్యల పైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా మార్పు చేయాలి. అంటే ప్రజానాయకుల్ని ఉద్యమకారుల మీద కేసులు కట్టి కక్ష సాధింపులు చేస్తే ప్రజల్లో మీ మీద నమ్మకం పోతుంది. మీ వ్యవస్థను సరి చేసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎస్పీ గారిని ఒకటే విన్నవిస్తున్నాం, మీరు కట్టిన అక్రమ కేసులన్నీ తీసేయాలి. మీరు కట్టిన అక్రమ కేసులన్నీ ఖచ్చితంగా రెఫర్ చేయాలి. మీరు అక్రమ కేసులు రెఫర్ చేయకపోతే మీరు ఇలాంటి ఉద్యమాలు అంటే ఇంతటితో ఆగుతాయనేది కాదు. ఎందుకంటే మేము చేసే ఉద్యమాలు ప్రజల కోసమే చేస్తున్నాం. ప్రజల కోసము, ప్రజల శ్రేయస్సు కోసము, హక్కుల కోసం చేస్తున్నాం. మేమేమి వేరే దేశం నుంచి వచ్చి ఈడ కూర్చొని అసాంఘిక కార్యక్రమాలు మేము చేయడం లేదు, లేదంటే దందాలేం చేయడం లేదు, భూములేం స్కామ్ చేయడం లేదు, రాజకీయాలు చేయడం లేదు. మీరు రాజకీయ నాయకులకు మద్దతు పలకండి, మేము ప్రజలకు మద్దతు పొందుకుంటాం. కనీసం మీరు విచారించండి, ఎవరైందనేది విచారం చేయకుండా మీకు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మీకు పవర్ ఉంది కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్లు మీ చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా ఊరుకోము. మాకు రాజ్యాంగం అనే ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో చట్టాలు ఉన్నాయి. చట్టాలకు అనుగుణంగా ఖచ్చితంగా మీ మీద కూడా మేము కూడా చట్టాన్ని ఆశ్రయిస్తాము. మీకు కూడా శిక్షలు మీకు సమానమే, మాకు సమానమే, అది మీరు గుర్తించుకోవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఒక బుద్ధిని కొండపైన ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన పద్ధతిని పెంపొందించేటువంటి ఒక ప్రక్రియకి ఆటంకపరిచేటువంటి పద్ధతి నిరసిస్తున్నాం. రెండవది, ఈ యొక్క చర్య జరిగిన వెంటనే స్పందించాల్సింది ఎవరంటే స్థానిక శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు స్పందించి దీని వెంటనే చర్య తీసుకుని అక్కడ బుద్ధుడి విగ్రహం మరింత పటిష్టంగా ఏర్పాటు చేయడం, అక్కడ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేసి సామాజిక ఉద్యమకారులని శాంతియుతపరిచి ప్రజలకు కూడా ఒక సంకేతాన్ని తెలియపరుచున్నారు. కానీ ఆయన ఎమ్మెల్యే గారు దీన్ని పట్టినట్టుగా ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రసాద్ గారు, ఆయన బాస్ సంస్థ ప్రసాద్ గారు నిరసన కార్యక్రమం చేస్తారు. నిరసన కార్యక్రమానికి సంబంధించి పోలీసు వాళ్ళు వచ్చి మీరు పర్మిషన్ లేదు, ఎందుకు నిరసన కార్యక్రమం చేస్తామని అడగడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే నిరసనకి భారత రాజ్యాంగం అవకాశం కల్పించింది, బ్రిటిష్ వాడే కల్పించినాడు, రాజ్యాంగం ఇంకా కల్పించింది. మాకు ఈ ఎస్పీ గారు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం ఆయన గౌరవించరు, ప్రతి ఒక్క దానికి పర్మిషన్ అంటారు. మేము ఎస్పీ గారు మళ్ళీ చెప్తాము ఏమంటే సామాజిక ఉద్యమకారులు కానీ ప్రజా సమస్యల మీద ఉద్యమాల పట్ల మీరు ఎందుకు ఈ విధంగా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని మేము చెప్తాం. కాబట్టి మేము అవకాశం ఉంటే సుప్రీంకోర్టుకు పోయి ఎస్పీ గారి యొక్క వ్యవహారం పైన ప్రతిసారి ఈ జిల్లాలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం మీద ఆయన ఉక్కుపాదం మోపి తను ఏదో నియంత్రణగా ప్రవర్తించే పద్ధతి కొనసాగుతూ ఉంది. వెంటనే ఎస్పీ గారు తన పద్ధతిని మానుకొని బుద్ధుని కొండ పైన అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాలి. అక్రమంగా పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ప్రజాదారిని అక్రమంగా మూసివేసిన చర్యను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి మండలం కొత్తవారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్సీ వడ్డిపల్లి గ్రామంలో ప్రజలు నిత్యావసర రాకపోకల కోసం గత 40 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న దారిని ఇటీవల రెడ్డెప్ప తన కుమారుడితో కలిసి అక్రమంగా ప్రహారీ గూడ కట్టి పూర్తిగా మూసివేయడం జరిగిందన్నారు. దారి మూసివేత వల్ల పై భాగంలో ఉన్న 7 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన చెందారు. పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రజా హక్కులను పక్కన పెట్టి ఎటువంటి అనుమతులు లేకుండా ఒక వ్యక్తి ఇష్టానుసారంగా దారిని ఆక్రమించడంపై మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల పక్షాన తక్షణ చర్యలు తీసుకోవాలని, గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనపై సబ్ కలెక్టర్ వెంటనే పరిశీలన చేసి ఆ ప్రహారీ గోడను తొలగించాలని, ప్రజల రాకపోకలకు మార్గం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోపు కృష్ణప్ప, నియోజకవర్గ కార్యదర్శి మురళి, ఏఐఎస్ఎఫ్ అన్నమే జిల్లా కార్యదర్శి మాధవ్, సిపిఐ సమితి సభ్యులు అంజనంప, బాధిత గ్రామస్తులు వై రమేష్, శ్రీనివాసులు, వెంకటరమణ, అంజనంప, రెడ్డి, తరుణ్, జగదీష్, సుభద్ర, రమాదేవి, సునీత తదితరులు ఉన్నారు. మదనపల్లి రూరల్ మండలం వడ్డిపల్లి గ్రామ పంచాయతీలో ఆ గ్రామంలో ప్రజలందరూ తిరిగేటువంటి దారిని
ఒక వ్యక్తి దౌర్జన్యంగా అడ్డంగా గోడ కట్టినాడు. దీనిపైన గ్రామస్తులందరూ కూడా అతన్ని గోడ కట్టద్దని చెప్తే కూడా వినకుండా దౌర్జన్యపూరితంగా నేను గోడ కడతాను, మీ వల్ల ఏం చేసుకొని చెప్పండి అని చెప్పి వాళ్ళందరినీ గ్రామస్తులు దౌర్జన్యం చేసి ఆ గోడ కట్టినాడు. దీనిపైన భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ని పంపించి ఆ గోడను తొలగించి ప్రజలకందరికీ దారి ఏర్పాటు చేస్తామని చెప్పే ప్రయత్నం మేము చేస్తామని చెప్పినారు. మేము సబ్ కలెక్టర్ గారు చెప్పేది ఏమంటే ప్రజలు తిరిగేటువంటి దారిని వెంటనే మీరు చొరవ తీసుకుని చేయకపోతే ప్రజలందరూ కూడా సొంతంగా ఆ దారి అడ్డం కట్టిన గోడను తొలగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గొడ్డిపల్లికి సంబంధించినటువంటి ఇంటికి మొత్తం ఊరు ఏర్పడినప్పటి నుండి దాదాపు 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి దారికి ఉన్నటువంటి దానిపైన నిన్నే మొత్తం ఒక అతను నాకు హక్కు ఉందని గోడను నిర్మిస్తా అంటే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కానీ లేకపోతే సచివాలయం వాళ్ళు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ కనీసం అడ్డుకోకపోవడం శోచనీయమైన విషయం. ఈరోజు కూలీనాలి చేసుకునేటువంటి పేదలు దాదాపు 40-50 కుటుంబాలు జీవిస్తా అంటే నిత్యం పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా లేకపోతే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వెళ్ళాలన్నా మొత్తం ఆధార్ మాత్రమే ప్రధాన రహదారి. ఆ దారిని మూసేసినటువంటి వాళ్ళపైన వెంటనే సబ్ కలెక్టర్ గారు స్పందించి రెవెన్యూ యంత్రాంగం పోలీసు యంత్రాంగం అక్కడ చేరుకొని విచారణ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకొని అక్రమంగా నిర్మించినటువంటి గోడను వెంటనే తొలగించి దారి సౌకర్యం కల్పించాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ప్రజా ప్రయోజనాల రీత్యా ఉన్నటువంటి దారులు వాగులు వంకలు అక్రమాలకు గురైతేనే చూచి చూడనట్టు కళ్ళుండి చూడలేని కబోజుల్లాగా వ్యవహరిస్తున్నటువంటి రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికైనా మేలుకొని మరి దారి అక్రమంగా నిర్మించినటువంటి గోడను వెంటనే కూల్చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మదనపల్లి నియోజకవర్గం కొత్తవారపల్లి గ్రామ పంచాయతీ ఆర్సి వడ్డిపల్లిలో దాదాపుగా 40-50 సంవత్సరాల నుండి ప్రజలకు పోవడానికి రావడానికి సహజ దారిగా రాములవారి గుడి పక్కన ఒక 10 అడుగుల జాగా పూర్వ పెద్దలు అక్కడ అందరికీ పోయడానికి దారి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి రాములవారి గుడి పక్కన ఉన్నటువంటి బి రెడ్డప్ప అనే అతను కుమారుడు బి కుమార్ అనే అతను ఆ జాగాలో నాకు వాటా ఉంది, నాకు దస్తావేజులు ఉన్నాయి, నాకు అమ్మినారు, నేను అమ్మిన భూమిని నేను ఎట్లా మీకు దారి వదులుతానని చెప్పినని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల పైన దౌర్జన్యానికి పాల్పడి అక్కడ అక్రమంగా గోడను అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటు చేయడం వల్ల ఆ గుడి వెనకాల ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రం కూడా అక్కడ నిర్మించడం జరిగింది. అక్కడ దాదాపుగా 10 మంది పిల్లలు రోజు అదే దావంటి రావాలా పోవాలా. అయితే ఇప్పుడు గోడ నిర్మించడం వల్ల సైడ్ కాలువ అనేది ఆ కాలువ పైన బండలు పరిచి పెట్టారు. పొరపాటున బండలు జారితే పిల్లలు ఏమన్నా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏ మనిషికైనా ఏ రకమైనటువంటి ఇబ్బంది అనిపించినా ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అయినా కూడా అక్కడ 108కి వచ్చినా కూడా ఆ మనిషిని ఎత్తుకొని పోవడానికి కూడా పోనటువంటి సందు అక్కడ ఉంది. ఒక మనిషి నడగలేనటువంటి సందు అక్కడ ఉంది. కాబట్టి ఆ సందులో నడచలేరు, పోలేరు, ఎటువంటి కార్యక్రమాలు కూడా అక్కడ నిర్వహించడానికి సాధ్యం కాదు. కాబట్టి దీనిపైన వెంటనే సబ్ కలెక్టర్ గారు స్పందించి ఆర్సి వడ్డిపల్లి గ్రామస్తులమైన మేము మాకు ఆ ఉన్నటువంటి 7 కుటుంబాల ఇళ్లకి దారి కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఫీజు కట్టలేదని విద్యార్థుల్ని వేధిస్తున్న మదనపల్లి మండలం సిటిఎంలో ఉన్న మహతి ఫార్మసీ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ నేతలు ధర్నా నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ మాట్లాడారు. మహతి కళాశాల యాజమాన్య ఫీజుల పేరుతో విద్యార్థుల్ని వేధిస్తూ విద్యార్థుల దగ్గర బలవంతంగా కాలేజీ ఫీజు, ల్యాబ్, యూనివర్సిటీ డే, ఫేర్వెల్ పేర్లతో ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుండి వేల రూపాయలు కళాశాల యాజమాన్యం వసూలు చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిబంధనకు యూజీసీ నిబంధనకు పూర్తి వ్యతిరేకంగా కళాశాల యాజమాన్యం వ్యవహరిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజులు దశల వారీగా విడుదల చేస్తామని చెబుతున్న కళాశాల యాజమాన్యం మాత్రం మాకు దానితో సంబంధం లేదు, మీరే ఫీజు కట్టాలని డిమాండ్ చేస్తుందన్నారు. అలా ఫీజు చెల్లించాలని విద్యార్థుల్ని యాజమాన్యం అందరి ముందు అవమానకర రీతిలో వేధింపులకు గురి చేస్తూ ఫోటోలు తీస్తూ పరీక్షల నుండి బయటకు పంపిస్తుందని ఆరోపించారు. మహతి కళాశాల యాజమాన్యం వేధింపులతో విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన చెందారు. ఆ కళాశాల యాజమాన్యం ధనబలం, రాజకీయ బలంతో విద్యార్థుల్ని వేధిస్తోందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల్ని ఫీజుల పేరుతో వేధిస్తూ వారు ఆత్మహత్య చేసుకునే అంత ఒత్తిడి చేస్తున్నారంటే యాజమాన్యం ఎంతకి దిగజారిందో అర్థం చేసుకోవచ్చన్నారు. సదరు కళాశాలపై చర్యలు తీసుకోవాలని వారు సబ్ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి అప్రేజ్, జిల్లా కమిటీ సభ్యులు జయబాబు, సమీర్, నాని, సుల్తాన్, బన్నీ తదితరులు ఉన్నారు. మహతి కాలేజ్ యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా మహతి కాలేజ్ యాజమాన్యం పైన ఫీజుల వేధింపు పేరుతో విద్యార్థి సూసైడ్ నోట్ చేసుకుంటే ఈరోజు పోలీసులు యాజమాన్యం పైన కేసులు నమోదు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఈరోజు మహతి కాలేజ్ యాజమాన్యం ప్రత్యేకంగా ఈరోజు ఫీజుల పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విద్యార్థులను తల్లిదండ్రులను అడగద్దు, రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కాలేజ్ మేనేజ్మెంట్ లో వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంటే ప్రభుత్వ నిబంధనలు పూర్తి మహతి కాలేజ్ యాజమాన్యం ఉల్లంఘిస్తూ ఉన్నా కానీ ఆ కాలేజ్ యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మహతి కాలేజ్ యాజమాన్యం ఆర్థిక బలంతోనో రాజకీయ బలంతోనో ఈరోజు విద్యార్థులను మానసికంగా వేధింపులు గురి చేస్తూ ఈరోజు ఫీజులు కట్టించుకున్నటువంటి పరిస్థితి రోజు ఉంది. కాబట్టి తక్షణమే మహతి కాలేజ్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలా. ఈరోజు విద్యార్థులు సూసైడ్ చేసుకోవడానికి కారణం అవుతున్నటువంటి అంటే ఈరోజు విద్యార్థులు అనేక రూపాల్లో ఈరోజు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు అక్కడున్నటువంటి విద్యార్థులు అనేక మంది ఎవరికి చెప్పుకోవాలనో దిక్కుదోచినటువంటి పరిస్థితులు, అయోమయ పరిస్థితులు ఈరోజు భయాన్ని దుప్పట్లో పెట్టుకుని ఈరోజు చదువును అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే మహతి కాలేజ్ యాజమాన్యం పైన చర్యలు తీసుకునేంత వరకు కూడా ఎస్ఎఫ్ఐ అదేవిధంగా మీ వామపక్ష విద్యార్థి సంఘాలు అన్నింటినీ కలుపుకొని దశల వరకు పోరాటాలు కూడా రూపొందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నరసింహ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు. ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సిటిఎంలో ఉన్నటువంటి మహతి కాలేజీలో మొన్నటి రోజున ఒక విద్యార్థిని ఫీజులు ఎక్కువ కట్టాలని చెప్పినని కాలేజీ యాజమాన్యం ప్రెజర్ పెట్టడంతో సూసైడ్ నోట్ రాసుకొని ఆత్మహత్యానికి ప్రయత్నించినటువంటి ఘటన ఈ రోజుకి 3 రోజులు అవుతోంది. 3 రోజులు అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యాజమాన్యం కానీ, రాజకీయ నాయకులు కానీ, విద్యాశాఖ అధికారులు కానీ ఏ ఒక్కరూ కూడా చర్యలు తీసుకొని పాపాన పోలేదు. అయితే ప్రభుత్వం నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా అందరికి అర్థమయ్యే రీతిలో కాలేజ్ యాజమాన్యాలకు అచ్చుగుద్ది చెప్పినట్లుగా అదే విధంగా చెప్పారు. ఏం చెప్పారు? ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేస్తాం, అంతవరకు కూడా ఏ విద్యార్థి దగ్గర కూడా ఏ ఒక్క సింగిల్ రూపాయి కూడా వసూలు చేయకూడదని స్పష్టంగా చెబుతా ఉన్నా ఇక్కడ యాజమాన్యాలు లెక్క చేయకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఎస్పెషలీ మహతి కాలేజ్ యాజమాన్యం విద్యార్థుల్ని చాలా ఎక్కువ క్రూరంగా హింసిస్తా ఉన్నారు. అలాంటి కాలేజీకి ఈరోజు నాకు ఏ బ్రాండ్ ఇచ్చి అదే విధంగా దాన్ని అటానమస్ చేస్తారా? ఏ ప్రాతిపదిక కింద చేశారు? ఈ రోజు ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా, ఏమన్నా ఎక్కడన్నా అవసరం ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా వినతి పత్రం ఇవ్వాలన్నా ఇక్కడ నుండి పోలీస్ శాఖ దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలంట. పర్మిషన్ తీసుకుంటాం. ఇలాంటి సమస్యలన్నీ వాళ్ళు పరిష్కరిస్తారా? పరిష్కరించలేరు. అక్రమంగా విద్యార్థి నాయకుల పైన కేసులు పెట్టడం, జైల్లోకి పంపించడం, అదేవిధంగా ఇట్లాంటి విద్యార్థులకు న్యాయం చేయడానికి పోరాటాలని అడగదొక్కడమే ఈ పోలీసు యాజమాన్యాలు చేస్తా ఉన్నాయి. మదనపల్లిలో విద్య మరియు వైద్యాన్ని వ్యాపారంగా మార్చేసి ప్రజల్ని పీడిస్తూ మరియు ముఖ్యంగా 2 రోజుల క్రితం ఫీజు చెల్లించలేదని విద్యార్థిని అవమానపరిచే విధంగా వ్యవహరించి తన ఇంటి నుండి వెళ్లిపోయి సూసైడ్ చేసుకునేలాగా వ్యవహరించిన మహతి కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ డిమాండ్. నేడు బహుజన యువసేన ఆధ్వర్యంలో రాయచోటి కలెక్టరేట్ నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు కలెక్టర్కు వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా పునీత్ మాట్లాడారు. మదనపల్లిలో విద్యను వైద్యాన్ని వ్యాపారంగా మార్చేసి ప్రజలు పీడిస్తూ నియమ నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లు, కాలేజీలు మరియు హాస్పిటల్ను నిర్వహిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మదనపల్లిలో ప్రైవేట్ స్కూల్స్ మరియు కాలేజీల్లో నిబంధనకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ పిల్లల్ని తల్లిదండ్రులు యాజమాన్యాలు పీడిస్తున్నారని, వాటికి నిదర్శనం 2 రోజుల క్రితం మహతి కాలేజ్ వారు ఫీజు చెల్లించలేదని విద్యార్థిని అవమానపరిచిన ఘటనాన్ని గుర్తు చేశారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక విద్యార్థిని మనస్తాపానికి గురై సూసైడ్ నోట్ రాసి ఇంటి నుండి వెళ్లిపోయిందని అన్నారు. ఇటువంటి సంఘటన ఆ ఒక్క కాలేజీలోనే కాకుండా చాలా స్కూల్స్, కాలేజీల్లో జరుగుతున్నాయని, అందులో 1, 2 సంఘటన మాత్రమే వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ సమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదన్నారు. కలెక్టర్ స్పందించి ప్రజలను దోచుకుంటున్న ప్రైవేట్ విద్యా సంస్థలు, ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్య మరియు వైద్యంను వ్యాపారంగా మార్చేసి ప్రజలను మరియు విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తున్న ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్, అలాగే ప్రైవేట్ హాస్పిటళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని, మరీ ముఖ్యంగా 2 రోజుల క్రితం ప్రైవేట్ కళాశాల అయిన మహతి కాలేజ్ వారి ఫీజులు చెల్లించలేదని చెప్పి ఒక విద్యార్థినిని కాలేజీలో అవమానానికి గురి చేసి, ఆ అవమానానికి గురైన విద్యార్థి మనస్తాపానికి గురై వారి తల్లిదండ్రులకు ఒక సూసైడ్ నోట్ రాస్తూ ఇంటి నుండి వెళ్ళిపోవడానికి కారణమైన మహతి కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన్ యువసేన BYS ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మన కలెక్టర్ గారు గవర్నమెంట్ ఆసుపత్రికి చైర్మన్. కలెక్టర్ గారు ఇక్కడ కలెక్టర్గా నియమించినప్పటి నుండి ఇప్పటికీ ఒక్కసారి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకసారి కూడా ఇన్స్పెక్షన్ కానీ ఎంక్వైరీ కానీ నిర్వహించింది లేదు. కనీసం అర్జీలు వచ్చినప్పుడు కూడా, సమస్యలను అర్జీలు ఇచ్చినప్పుడు కూడా మీరు కనీసం ఎంక్వైరీలు నిర్వహించకపోతే సమస్యలు ఎలా తీరుతాయి? అంతలా మాత్రాన PGRS ప్రజా సమస్యల పరిష్కారిక వేదిక అని ప్రతి వారము పెడుతూ అక్కడ ఏదో మా సమస్య ఇక్కడ ఇస్తే తీరిపోతుందనే ఆశతో మీ దగ్గరికి వస్తుంటే అక్కడ ఇచ్చిన సమస్యలు కానీ, అక్కడ ఇచ్చిన అర్జీలుగానే ఉన్నాయి, సమస్యలుగానే ఉన్నాయి, కానీ ఏవి కూడా పరిష్కారం కావడం లేదు. ఏవి కూడా అనడానికన్నా చాలా వరకు సమస్యలు పరిష్కారం కావడం లేదు. దానికి ఉదాహరణ మేమే ఈ ఆసుపత్రుల గురించి, ఇదే కాలేజెస్ గురించి మేము చాలా 5-6 సార్లు ఇదే కలెక్టర్ గారికి మేము పరిశీలన రూపంలో ఇచ్చినా కానీ ఇంతటి వరకు అక్కడ అధికారులు స్పందించి చర్యలు తీసుకునేదే లేదు. కూటమి నాయకులు ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని AITUC నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో AITUC నాయకులు సాంబశివ, మస్తాన్, ముబారక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు తమ దీక్ష శిబిరాల వద్దకు వచ్చి కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఇలా అనేక వాగ్దానాలు ఇవ్వడం జరిగిందన్నారు. తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ఆ ఊసే లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మె బాట పట్టక తప్పదని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులకు AITUC అన్నమయ్య జిల్లా సమితి పక్షాన సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మె చేశారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా టెంట్ల దగ్గరకు వచ్చి మున్సిపల్ కార్మికులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంటుంది, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తానే మిమ్మల్ని అందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తామన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం అమలు చేస్తామన్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోతా ఉంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాట, వాగ్దానం అంతా కూడా మర్చిపోయారు. 2 నాలుకల ధోరణి ఈరోజు కూటమి ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి కష్టాన్ని, వాళ్ళ పనిని గుర్తించాలి. వారికి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం 20,000 ఇవ్వాలని చెప్పేసి, పర్మనెంట్ కార్మికులకు సంబంధించి 6 DAలు పెండింగ్ ఉన్నాయి. రిటైర్మెంట్, గ్రాడ్యుటీ తక్షణ వాళ్ళకి చెల్లించాలని చెప్పి, మదనపల్లి లాంటి పట్టణాల్లో క్వార్టర్స్ అంతా కూడా ఎప్పుడు కూలిపోతాయని చెప్పి భయాందోళనలు అక్కడ కార్మికులు జీవిస్తూ ఉన్నారు. వాటిని సందర్శించి వాటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి స్థానిక కమిషనర్ గారికి చాలాసార్లు చెప్పాం. అయినా కూడా కమిషనర్ గారు ఇవన్నీ కూడా మేము పట్టించుకునే పద్ధతిలో నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇక్కడ పనిచేసినటువంటి 6 నెలలు డైలీ వేజెస్ కార్మికులు పనిచేశారు. వాళ్ళకి జీతాలు ఇవ్వనంటే ఫోటో ఇస్తాం, 10 ఇస్తాం, 20 ఇస్తాం, 30 ఇస్తామంటారు తప్ప నెలలు దాడిపోతుంది తప్ప
6 నెలల నుంచి కూడా వాళ్ళకు జీతాలు లేకపోతే గడిదిన బతకాలని చెప్పేసి వాళ్ళ కష్టాలు కమిషనర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి తెలియదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మీరు మాటలన్నీ కూడా కట్టబెట్టి తక్షణమే వారికి ఇవ్వాల్సినటువంటి 6 నెలల జీతాలు తక్షణమే ఇవ్వాలని చెప్పి కాంట్రాక్ట్స్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. పారిశుద్ధ కార్మికులు రోడ్లపైన పడడానికి ప్రభుత్వాలే కారణం. ప్రభుత్వాల మొండి వైఖరి, ఆ మొండి వైఖరితోనే కార్మికులందరూ రోడ్ల పాలవుతున్నారు. గత ప్రభుత్వం వచ్చింది, ఆప్కాస్ కార్మికులకు పర్మనెంట్ చేస్తాం, పర్మనెంట్ కార్మికులకు ఓపీఎస్ జీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు ఇండస్ట్రియల్ పక్కా గృహాలు నిర్మించి ఇస్తాం. పర్మనెంట్ కార్మికులకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఏవైతే ఎర్న్ లీవ్ పెండింగ్లో ఉన్నాయో ఎర్న్ లీవ్ ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. అదే ధోరణిలో ఈ ప్రభుత్వం కూడా చెప్పింది, రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం, ఆప్కాస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు పర్మనెంట్ చేస్తాం. అదేవిధంగా పర్మనెంట్ కార్మికులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యలను పరిష్కారం చేస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు అందరికీ ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నింటినీ వచ్చేలా చేస్తామని. ఈరోజు ఏ కార్మికునికి కానీ తల్లికి వందనం పథకం కానీ ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ పడడం లేదు. రాష్ట్రంలో ఏ కార్మికునికి కూడా ఇండస్ట్రీలు లేవు. అదేవిధంగా పర్మనెంట్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు. దీనికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాం. వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించి వాళ్ళను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇబ్బంది వచ్చినా కూడా అక్కడ ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి. ఏదన్నా మాట్లాడితే ఒక 2 రూపాయలు 3 రూపాయలు ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించే పరిస్థితి ఉంది. ఇంకా అలాంటప్పుడు ప్రతి నెల మా ఖాతాల్లో నుంచి 200 రూపాయలు మీకు ఎందుకు చెల్లించాలా? అదే డబ్బులతో మేము ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు కదా. ఈ సమస్యను ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ఇక్కడ మదనపల్లిలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్లో సరైన సౌకర్యాలు లేవు. అక్కడ వచ్చే మెడిసిన్ కూడా సరిగా కార్మికులకి అందేటటువంటి పరిస్థితి లేదు. అలాగే ఈపీఎఫ్కి సంబంధించి ఏదైతే 2019లో అప్కాస్ అయిన తర్వాత 2 అకౌంట్లన్నీ చూపిస్తున్నాయి. ఒకటి కడప అకౌంట్, ఇంకోటి గుంటూరు అకౌంట్. ఏదన్నా అవసరమో లేదంటే పెళ్ళో పేరెంటమో ఏదన్నా జరిగి లోన్ పెట్టుకుందామంటే లోన్ కూడా వచ్చే పరిస్థితుల్లో లేదు. అంటే ప్రతి నెల ఈ ఈపీఎఫ్ కట్ అవుతున్నా కూడా ఈరోజు లోన్ వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి వెంటనే ఈ లోకల్లో ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేయాలి, సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి, మాకందరికీ పర్మనెంట్ చేయాలని ఒక నినాదంతో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెంటనే ప్రభుత్వం స్పందించాలి, లేదంటే భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు తప్పవని ఏఐటీయూసీగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. తమ భూమికి సంబంధించి సబ్ డివిజన్ అయిన రికార్డులను నకలును ఇవ్వాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన స్పందన లేదని రైతు సుబ్రహ్మణ్యం ఆరోపించారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఈ మేరకు అర్జీ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామసముద్రం మండలం ఎలవనెల్లూరుకు చెందిన సర్వే నెంబర్ 149/3లోని 8A/316/1977కు సంబంధించి నకలను అడుగుతుంటే పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో ఉందని, రామసముద్రం తహసీల్దార్ కార్యాలయం వారు పొంగనూరు వారు రామసముద్రంలో ఉందని ఒకరిపై ఒకరు వేసుకుని తనను తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సబ్ కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎలవనెల్లూరు గ్రామంలో 5 ఎకరాల భూమి మాకు డీకేటీ పట్టా ఉండాలి. ఆ పట్టా వల్ల మాకు చాలా ఇబ్బందులు పెట్టి మాకు సబ్ డివిజన్ అయితే ఆ సబ్ డివిజన్ మాకు 5 మందికి ఇచ్చిన సబ్ డివిజన్ మాకు ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా మాకు ఆ సబ్ డివిజన్ ఇవ్వడం లేదు. ఇది ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఇవ్వమంటే దానికి కూడా ఇవ్వడం లేదు. పుంగనూరు వాళ్ళు రికార్డు పరంగా మా దగ్గర లేవండి, ఈ రికార్డులో అన్ని రామసముద్రం మండలం వాళ్ళకి ఇచ్చేసినామని చెప్పినారు. జిల్లా కలెక్టర్ కూడా అర్జీ పెట్టితే ఆయన కూడా న్యాయం చేయండి అని చెప్పారు. రెఫర్ చేయలేదు సార్. ఎంఆర్ఓ గారు కానీ విఆర్ఓ కానీ ఎవరు చేయడం లేదు సార్. మాకు న్యాయం జరగలేదు సార్. రామసముద్రం మా దగ్గర లేవండి రికార్డు 13 మందికి సబ్ డివిజన్ అయ్యేది ఇచ్చినారు, కానీ మాకు ఇట్లా ఈ మాదిరి ఇవ్వడం లేదు సార్. సర్వే నెంబర్ సార్ 149/3 సార్. అది కూడా ఉండదు, దాని రికార్డు కూడా అది ఇచ్చినా ఉండదు సార్. పూనూరు తహసీల్దార్ మాకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినారు సార్. ఎంఆర్ఓ గారు పూనూరులో మాకు పట్టాలు ఇచ్చినారు, రామసముద్రం మండలంలో మాకు ల్యాండ్ ఇచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యల్ని సత్వరమే పరిష్కరించండి. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆదేశం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్కు ఆర్జీలు అందించిన ఆర్జీదారులు. ఇక భవిష్యత్ అంతా ఏఐ మీద ఆధారపడి ఉంటుంది. శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల నందు వెల్లడి. కళాశాల నందు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో అటలీ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన గురుప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.